ముఖేష్ మారి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖేష్ సామల అండి. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమిత్ షా ఈ రకంగా మాట్లాడడానికి గల కారణం ఏమంటారు? ఏమంటారు అమిత్ షా గారు? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్. అమిత్ షా గారు ఈ రకంగా మాట్లాడడానికి ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ముఖేష్ గారు, ముస్లిం రిజర్వేషన్ల ముసుగులో వాళ్ళు అన్ని రిజర్వేషన్లు తొలగించడానికి వాళ్ళు సిద్ధమైనారు. బీజేపీ పార్టీ స్పష్టంగా కనబడుతున్నది ఏంటి అంటే, ఒక హేట్ స్పీచ్ ని పబ్లిక్ లోకి ఇచ్చేసి వాళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి 4 ఓట్లు రాల్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది తప్ప ఇక్కడ బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముఖ్యంగా హిందువులు కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు హిందువులే అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. వీళ్ళు కేవలం ఏంటి అని అంటే, నిన్ను చంపను నీ పక్క నుండి చంపుతా అన్నప్పుడు అరే నాకేం కాదు కదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అనుకుంటున్నాయి. కానీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నటువంటి ముసుగులో మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియనే తుడిచిపెట్టాలనేటటువంటి ఒక ఉద్దేశం ఉన్నది వాళ్ళకి. అంటే హిందువులందరికీ కూడా ఈ రకంగా జరగడానికి కారణం బీజేపీ కారణం అయితే, అంతకుముందు కాంగ్రెస్ పాలనలో హిందువులకి ఎటువంటి డ్యామేజ్ జరగలేదంటారా మీరు? ఇక విషయం ఏంటి అని అంటే, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం వల్ల వాళ్ళకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ఒకటి, ముస్లిం కు రిజర్వేషన్ ఉంచడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆర్థికంగా సామాజిక పరమైనటువంటి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారు. మొదటి అంశం. కాంగ్రెస్ పార్టీ తీసేయమంటుంది, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ కాంగ్రెస్ పార్టీ 2005లో సచారియా కమిటీ వేసింది. రాజేందరి సచార్ కమిటీ వేసింది ఒకటి రిజర్వేషన్ల మీద. వేసి ఒక 20 నెలలు అధ్యయనం చేసిన తర్వాత ఆ సచార్ కమిటీకి రాజేందరి సచార్ గారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వేసి అందులో ఒక 28 మంది సభ్యులను వేసి ఒక 20 నెలల పాటు వాళ్ళు ఒక సర్వేలు నిర్వహించి వేరే వర్గాల ద్వారా డాటా సేకరించి ముస్లిం స్థితిగతులు, అప్పటికే ఒక 50 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది, అసలు వీళ్ళ జీవితాల్లో ఏమైనటువంటి మార్పులు వచ్చాయా లేదా అని ఓపెన్ చేసి ఆ అధ్యయనాన్ని సాక్షాత్తు లోక్సభలో ప్రవేశపెట్టింది, మోడీ గారికి ఇచ్చింది. దాని తర్వాత అప్పుడున్నటువంటి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళలో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగుపడలేదు కాబట్టి వీళ్ళకి ఇమీడియట్లీ మైనారిటీ కార్పొరేషన్ వేయాలి అని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ నియమించారు. అయితే వీళ్ళు ముఖ్యంగా మనం గత 10 సంవత్సరాల నుంచి ఈ మోడీ పాలన బీజేపీ పాలన ఏదైతే చెప్తున్నామో వీళ్ళు ఏ అంశం తీసుకొని వచ్చినా ఆ అంశం మీద చట్టసభల్లో ఎక్కడైనా అర్థవంతమైనటువంటి చర్చలు జరిగినాయా? ప్రతిపక్షాల యొక్క ఏవైతే వాళ్ళ అనుమానాలు, ప్రతిపక్షాల అనుమానాలు అంటే ప్రజల అనుమానాలు, వాళ్ళని నివృత్తి చేయడానికి ఏమైనా కమిటీలు కానీ లేకపోతే అందులో అర్థవంతమైనటువంటి చర్చలు చేసిన తర్వాతనే ఏమైనా బిల్లులు ప్రవేశపెట్టారా అంటే అది లేదు. వీళ్ళకి ఒక రాబినూట్ లాగా ఒక నియంతృత్వంతో చెప్పిందే మాట చేసిందే సాధనాలు చేసుకుంటా పోతే ఈ దేశం ఉండదు. ఈ దేశాన్ని ముఖేష్ గారు స్వతంత్ర భారతదేశం వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పాలించింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా జాతీయ పార్టీగా ఉంది. ఉంటే బీజేపీ పార్టీ ఉండాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. మరి ప్రాంతీయ పార్టీలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి? ప్రజాకాంక్ష కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ఎందుకు తమ మనుగడని సాధించలేకపోతున్నాయి? 2 జాతీయ పార్టీలు ఎందుకు ప్రాంతీయ పార్టీలను ఈ రకంగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రజల్లో లోపం ఉందా? ప్రాంతీయ పార్టీలో లోపం ఉందా? ప్రాంతీయ పార్టీల నాయకుల్లో లోపం ఉందా? ఏం చేస్తే డెవలప్ అవుతుంది? ప్రజల్లో అసలే లోపం లేదు. ఈ పార్టీ నియంత్రిత విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, సపోజ్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు మాకు మందిరొద్దు మండలి కావాలి అని అంటే వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆయన దానా కేసులో పడేసారు. ఎస్పెషల్లీ ఈడీ కానీ ఈవెన్ ఎన్నికల కమిషన్ కానీ నాగపూర్ నుంచి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆదేశిస్తుందో అదే పని చేస్తుంది తప్ప ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందని అయితే నేను అనుకోను. ఆర్ఎస్ఎస్ అనేది ఏదైతే ఈ గూఢాచార సంస్థ, ఒక నిషేధిత సంస్థ ఈ దేశంలో ఉందో ఇది అసలు భవిష్యత్తు అనేది అగమ్య గోచరం. ఈ రోజు మనం ఒక స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామా ఇంకోటా కానీ నెక్స్ట్ మన పిల్లల తరం ఏదైతే ఉందో అంధాకారంగా మారబోతున్నది. మరో స్వతంత్ర సంబరం. అసలు ఈ మతం అనే పేరు చెప్పేటోళ్ళని ఫస్ట్ ఇంటి ముందర రానియకుండా కొట్టాలండి.
ఈ ఇప్పుడు మత ప్రాతిపాదికన ఓట్లు అడగొద్దు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అసలు ఈ రాజ్యాంగమే తీసేయాలని చెప్పి వీళ్ళు ఒక ఎజెండా తయారు చేసుకుంటారు. అత్యంత పవిత్రమైనటువంటి మా హిందూ దేవుళ్ళని ఈ బీజేపీ వాళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ ఓట్ల కోసం మా దేవుళ్ళని బజార్లో నిలబెట్టి ఒక బొమ్మను లెక్క చేసి ఓట్లు అడుక్కునేటటువంటి ఆ అసభ్యకరమైనటువంటి రాజకీయాలు ఈ మోడీ అనే ఒక నయవంచకుడు, ఒక నియంత్రిత, ఒక హిట్లర్ వచ్చిన తర్వాత చూస్తున్నాం తప్ప ఇంతకు ముందు లేదు. ఈ రోజుల్లో మనం దేవుడు అంటే ఒక సెంటిమెంట్ అత్యంత పవిత్రంగా కొలుచుకుంటాం, మన గుండెల్లో కొలుచుకుంటాం. ఏ రకంగా చెప్పారు మీరు? ఓట్లాడుకోవడం ఏంటండి దౌర్భాగ్యం? కాకపోతే ఏ రకంగా మోడీ ఈ రకంగా చేస్తున్నారని ఓట్లు మతాన్ని బట్టి అడుగుతున్నారంటారు? ఏ రాజకీయ కదా ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ మతాన్ని బట్టి మేము హిందూ మతము, మా హిందూ పార్టీ, హిందువులందరూ ఓట్లేయాలని ఎప్పుడు అడగలేదు కదా. ముస్లింలందరికీ కూడా సమానమైన హక్కులు కల్పిస్తామని చెప్తుంది కదా బీజేపీ. ఇప్పుడు అమిత్ షా అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను వచ్చినప్పుడు అయ్యా మేము 10 ఏళ్ళు దేశంలో పాలించాం, మేము ఫలానా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు మార్చడానికి మేము ఫలానా సంస్కరణలు తీసుకొని వచ్చాం, ఫలానా శాసనాలు చేసినామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి ఇక్కడ మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామంటాడు. ఆ మోడీ అనేటటువంటి కేడీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమంటాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏదైనా ఉంటే మనము ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి తప్ప ఏదో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. ఈ మైనార్టీలు ఉన్నటువంటి ముస్లింల వల్ల వీళ్ళకేం నొప్పండి నాకు అర్థం కాదు. మేము ఊర్లలో బాయి అని తిరుక్కుంటాం కదా, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటి ఒక ముస్లిం అనగానే ఒక పాకిస్తాన్ ఎవరైతే వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు మీరు విన్నారు కదా, చేస్తున్నారండి. వ్యతిరేకించకపోవడం కాదు, ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. మనం 10 మంది జనాభాలో ఒక్కరి పేరుతో అయ్యేది ఏముందండి? వాళ్ళని స్వేచ్ఛగా బతుకని సమాధానం చెప్తారు. రాస్తున్నారు కదా. ఒక్క నిమిషం అండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద ఇక్కడ మోసపోతున్నారు ఎవరండి? బీసీలు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు ప్రవేశపెట్టారు? ఈ మోడీ కదా. దాని మీద ఏమైనా కమిటీ వేసిందా? మేము మండల కమిషన్ సిఫారసులు తీసుకోవాలని మేము చెప్తే నియంతృత్వంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెడితే ఆ బీసీలు ఎవరండి? హిందువులు గారా? మీరు దాని మీద మాట్లాడాలి కానీ పొద్దున్నేస్తే ముస్లింల మీద ఓట్లు కాల్చుకోవడం ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, మీకు చేతగానితనం, మీకు పరిపాలన అసలే రాదని చెప్తున్నారు తప్ప ఈ హేట్ స్పీచ్ క్రియేట్ చేయడం ఏంటండి? ముస్లింలు ఏమంటారండి పాపం? వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? అసలు మేము హిందువుల మీద మాకేం చేసినామో చెప్పుకోవాలంటే ఒక్కళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, పొద్దున్నేస్తే ముస్లింల పేరు చెప్పుకోవాలి తప్ప. ఓకే.